నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం 'కుబేరా'. సోషల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఇక జూన్ 20వ తేదీన ఈ చిత్రాన్ని 5 భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 125 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రోమోస్, టీజర్ ట్రైలర్స్తో భారీ బజ్‌తో పాటు మంచి బిజినెస్ అనేది జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 33 కోట్లు, తమిళనాడులో 18 కోట్లు, కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో 5.5 కోట్లు, ఓవర్సీస్‌లో 8.5 కోట్లకు జరగగా ఇక ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 65 కోట్ల రూపాయల షేరును, 130 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. రిలీజ్ అయిన 3 రోజుల్లో ఈ చిత్రం ఆంధ్ర, నైజాంలో 37.5 కోట్లు, తమిళనాడులో 13.5 కోట్లు, కర్ణాటకలో 6.5 కోట్లు, కేరళలో 1 కోటి రూపాయలు, మిగతా రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక ఓవర్సీస్లో ఇప్పటి వరకు $2.6 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 22 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక 4వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే 4వ రోజు వర్కింగ్ డే కావడంతో తెలుగు రాష్ట్రాల్లో 3.5 కోట్లు, తమిళనాడులో 1.5 కోట్లు, కర్ణాటకలో 50 లక్షలను వసూలు చేసిన ఈ చిత్రం మొత్తం ప్రపంచవ్యాప్తంగా 9 కోట్లను వసూలు చేసింది. ఈ కలెక్షన్స్తో 90 కోట్లను టచ్ చేసింది ఈ చిత్రం. మరో 30 కోట్లను రాబడితే ఈ మూవీ క్లీన్ హిట్గా నిలుస్తుంది. మరి చూద్దాం లాంగ్ రన్లో ఈ మూవీ ఎంతవరకు వసూలను రాబడుతుందో.